వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతిని వ్యతిరేకించి తప్పు చేశామా అంటూ కూడా ఒక టైటిల్ పెడతాం జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతలు అంతర్మదనం అని చెప్పేసి. నిజంగానే ఈ రోజున చాలామంది వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు, మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన చాలామంది నేతలు అమరావతి టాపిక్ వచ్చినట్లయితే చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతోంది వాళ్ళల్లో. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో డే 1 నుంచి కూడా ఆయన విషం జిమ్మిన తీరు కానీ, అమరావతి రాజధాని అంశంలో ఆయన వేసిన అడుగులు కానీ ఇప్పటి వరకు కూడా ఆయనకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ని మిగిల్చాయి. ఆయనకు మిగిలిస్తే పర్లేదు, ఆయన పార్టీకి కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ని మిగిల్చాయి. ఆయన నమ్ముకొని ఆయన తరపున పోటీ చేసిన వాళ్ళని కూడా నిండా ముంచేసింది అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు. సో ఓవరాల్గా మనం చూస్తే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఎన్ని తప్పటడుగులు వేశారు అంటే వాటిని మనం లెక్కించలేమనుకుంటాను నేను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పేవాళ్ళు, ఒక పడికట్టు పదాన్ని వాడేవాళ్ళు. ఆయన పాదయాత్రలో కావచ్చు, ఆయన ఓదార్పులో కావచ్చు, ఏదైతే మాటకు ముందు నేను ఉన్నాను, నేను విన్నాను అంటూనే అంతకంటే పాపులర్ డైలాగ్ ఇంకోటి చెప్పేవాళ్ళు, నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేవాళ్ళు. కానీ అమరావతి విషయానికి వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి మాట ఎన్నోసార్లు తప్పుకుని ఇడుపులపై వెళ్ళిపోయింది. ఏదైతే ఎన్నోసార్లు ఆయన అమరావతి మీద నాలుక మడతేశాడు. అలాగే మడమ తిప్పన అనేవాళ్ళు. ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి మడతబడి కడపకు వెళ్ళిపోయింది అమరావతి విషయంలో. ఎవరికైనా సరే ఒక ఇష్యూ మీద పొలిటికల్గా అప్లిఫ్ట్లో ఉన్నప్పుడు, పొలిటికల్గా ఏదైతే లైవ్లో ఉన్నప్పుడు ఒక ఇష్యూ మీద తాము పొరపాటున కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒక నిర్ణయం చెప్తూ ఉంటారు, మీ లైఫ్లో మీరు తీసుకున్న అతి పెద్ద రాంగ్ స్టెప్ ఏంటి అంటే ఇప్పటిదాకా 2004లో నేను ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమని చెప్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే ఆ రోజు అలిపిరి సంఘటన జరిగిన తర్వాత దాన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా తీసుకొని టీడీపీ రాష్ట్రం మీద ఒక ప్రయోగం చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆ రోజు అది అటర్ ఫ్లాప్ అయింది. ఆ సెంటిమెంట్ అంతగా జనాల్లోకి వెళ్ళలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందస్తు నిర్ణయమే. అసెంబ్లీని రద్దు చేసి ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ఎప్పుడు కూడా ఇదొక్క అంశమే నేను చేసిన పొరపాటని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు ఎప్పుడు. అయితే పొరపాటును ఒప్పుకుంటారు కూడా ఆయన ఎన్నోసార్లు. అలా ప్రతి పొలిటీషియన్ లైఫ్లో కొన్నిసార్లు అంత పర్ఫెక్ట్గా అందరి అంచనాలను అందుకునేలాగా నిర్ణయాలు ఉండవు, తప్పు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటికి ఒక రెప్లికా వచ్చిన తర్వాత, వాటికి ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత వాటిని మళ్ళా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు తాము తీసుకున్న నిర్ణయాలు తాము వదిలిన నిర్ణయాలని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. మోడీనే చూసాం మనం. ఏదైతే వ్యవసాయ చట్టాలకు సంబంధించి ముందు మెజారిటీ పార్టీలు పార్లమెంట్లో ఒప్పుకున్నాయి, దాన్ని చట్టాలు చేసినప్పుడు కొంతమంది భిన్నాభిప్రాయాలు ఉన్నా ఒప్పుకున్నాయి, స్వాగతించే బీజేపీకి మెజారిటీ ఉంది కాబట్టి. బట్ ఆ తర్వాత మెయిన్గా మనం చూసినట్లయితే అటు తమిళనాడు దగ్గర నుంచి ఇటు నార్థన్ స్టేట్స్ వరకు చాలా చోట్ల ఈ అంశం మీద వ్యతిరేకత వ్యక్తమైంది. మోడీనే మొత్తం దేశానికే జాతీయ స్థాయిలో ఆయన ఒక పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవసాయ చట్టాలను మేము వెనక్కి తీసుకుంటున్నామని క్షమాపణ చెప్పి, మరి జాతి మొత్తానికి క్షమాపణ చెప్తున్నాను దేశానికి అని చెప్పేసి ఒక ప్రధాని స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి, రెండోసారి ప్రధాని అయిన వ్యక్తి వాటిని వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే తమ తప్పు చేశాము, ఓకే, జనంలోకి అది రాంగ్ ఇంటర్ప్రెట్ అవుతూ ఉంది, సో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం సారీ చెప్పి అలా జరుగుతూ ఉండదు. ఎక్కడైనా సరే సహజం ఇది. ఎప్పుడైనా ఆ నిర్ణయం వల్ల వచ్చిన ఇంపాక్ట్ కంటే ఆ నిర్ణయం తప్పని తెలుసుకొని పశ్చాత్తాపడి దానికి సారీ చెప్తేనో రిగ్రెట్ అవుతేనో జనం నుంచి ఇంకా ఎక్కువగా పాజిటివ్ స్పందన ఉంటుంది. పొలిటీషియన్ నుంచి అలాంటి రియలైజేషన్ చాలామంది చూస్తూ ఉంటారు. గతంలో మొన్న మనం చూసాం, ఏదైతే తిరుమలలో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు సారీ చెప్పడం జరిగింది. మిగతా అందరికంటే ముందు వచ్చి పవన్ కళ్యాణ్ వాళ్ళని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడే క్రమంలో ఇది మా వైపు నుంచి తప్పు జరిగింది, మా కోఆర్డినేషన్ లోపం కావచ్చు, ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఆ కుటుంబాలకు నా తరపున నేను క్షమించమని వేడుకుంటున్నా అంటూ కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ, ఆయన ఎమోషనల్ ఫీల్ అవుతూ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడే మనం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ గుర్తు చేసుకోవాలి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే హీరో అవుతాడంటే ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ గురించి అత్తారింటికి దారేదిలో. కానీ ఇదే సూత్రం, ఇదే ఫార్ములా పొలిటీషియన్స్ కూడా వర్కౌట్ అవుతూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కింద పడ్డా కూడా తందే పై చేయి అంటాడు. అందుకే ఇన్ని దెబ్బలు తింటా ఉన్నా ఆయనకి బుద్ధి రాదు. సో అమరావతి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి బ్లంట్గా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈరోజు ఆయన్ని మ్యాక్సిమం మెజారిటీ ఆయన అధపాతాలని తొక్కేశాయి. 11 సీట్లు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్లే కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే రివర్స్ పాలన వల్లే కాదు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనేక రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లే నిర్ణయాల వల్లే కాదు, లేకపోతే ఆయన తెర మీద తీసుకొచ్చిన ఒక వెండెట్టా పాలిటిక్స్ వల్లే కాదు. ఈరోజు 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితం కావడం వెనుక అమరావతి విషయంలో ఆయన తీసుకున్న స్టాండ్ చాలా ఇంపాక్ట్ చూపించింది.
అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన మనసు మార్చుకునే ప్రయత్నం చేయాల. నిజానికి 2014లో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రపోజ్ చేశారు. సిఆర్డీఏ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి 33,000 ఎకరాలు కావాలి రాజధానికి అంటూ కూడా మాట్లాడారు. అమరావతికి డైరెక్ట్గా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటు మద్దతు ఇచ్చారు, అటు బిల్లు పాస్ అయింది, చట్టం కూడా తయారైంది. కానీ వెంటనే అటు ఆర్కే లాంటి వాళ్ళని పెట్టి, మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే లాంటి వాళ్ళని పెట్టి అమరావతి మీద దాదాపు 100 కేసులు వేయించారు ఆయన. అనేక సార్లు అమరావతి పాపం తన సొంత డబ్బులు పెట్టుకుని ఆర్కే కేసులు వేసిన పరిస్థితి అయితే ఉంది, ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పెట్టుకొని. అక్కడ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఎవరో ఇప్పుడు 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక్క పిలుపుతోనే మొత్తం వచ్చి రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన పరిస్థితి, పంటలు పండే భూముల్ని ఎక్కడా కూడా ఎవరు బలవంతం చేయలేదు. ఒక లాఠీ విరగకుండా, ఒక చిన్న రక్తబొట్టు చెందకుండా, ఒక నభూతో నభవిష్యత్ అన్నట్టుగా రైతులు ఆ రోజు చంద్రబాబు నాయుడు కోసం పొలాలు త్యాగం చేయడం జరిగింది. ఒక రాజధాని పేరుతోని, తమ ప్రాంతానికి రాజధాని వస్తుందనే ఒక అంచనాతోని, ఒక భవిష్యత్తు మీద ఆశతోని. ఇక్కడ మనం చూసినట్లయితే దానికి కంపెన్సేషన్ ఎలా ఉంది, వాళ్ళు డబ్బులు కాసిపడే ఇచ్చారని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత డబ్బు ఇచ్చినా భూమిని అమ్ముకునే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉంటారు ఊళ్ళలో. భూమి అనేది ఒక సెంటిమెంట్. ఆస్తులు వదులుకుంటాం, అవసరమైతే ప్రాణాలైనా వదులుకుంటారు, కానీ భూమిని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు. నేను ఎన్నోసార్లు చెప్తాను ఈ మాటని. ఎందుకంటే మనం ఏదైనా సరే ఊర్లో గట్టు పంచాయతీలు అంటూ ఉంటాం. పక్కన మా నాన్న మన పొలం దున్నుతూ ఉంటే వాడి గట్టు కొంచెం వదులుకు జరిగితేనే మన వాళ్ళు గొడవలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు తలలు బగలు కొట్టుకుంటారు. చాలామంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళు చనిపోయిన పక్కింట్లో వాళ్ళు చనిపోయినా కూడా చూడడానికి వెళ్ళరు. అంత పగలు ప్రతీకారాలు ఉంటాయి. ఎస్పెషల్లీ పొలం విషయంలో తమ తాతల కాలం నుంచి, తండ్రుల కాలం నుంచి వచ్చిన పొలం అంటే వాళ్ళకి అంత సెంటిమెంట్. అలాంటి పొలాన్ని రాజధాని లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్, నారాయణ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ కోసం రాజధాని పేరుతో వాళ్ళు వదులుకున్నారు తమ పంటలు పండే పొలాన్ని. నిజంగా వాళ్ళకి జీవితాంతం కాళ్ళకు మొక్కినా కూడా వాళ్ళకి సో దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అలాంటి రైతులను అవమానించేలాగా జగన్మోహన్ రెడ్డి మొదట్లోనే ట్రై చేస్తూ వచ్చారు. కేసులు వేశారు, కంపెన్సేషన్ అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, అనేక రకాలుగా ఇబ్బంది పెడతా వచ్చారు. దట్స్ ఫైన్. దెన్ 2019లో ఆయన 151 సీట్లతో సీఎం అయిన తర్వాత ప్రజావేదిక లాంటివి కూల్చిన రోజే చాలామందికి అనుమానం వచ్చింది. యాక్చువల్గా నిజానికి ఎన్నికల ప్రచారం సమయంలోనే చంద్రబాబు నాయుడు వాళ్ళని వార్న్ చేశారు కూడా అక్కడ రైతుల్ని. మీరు జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిపిస్తే ఆయన్ని అమరావతిని తొక్కేస్తారంటూ కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ హింట్ ఇచ్చే ప్రయత్నం చేసినా, కానీ అక్కడ రైతులు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ మనం చూస్తే ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళని కూడా అక్కడ గెలిపించుకోవడం జరిగింది. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారు. అలా అక్కడ స్థానికంగా కూడా శ్రవణ్ కుమార్ని అంత స్థాయిలో రైతులకు అండగా నిలబడితే ఆయన కూడా ఓడించడం జరిగింది. సో జగన్ వస్తే ఇంకా ఏదో ఎక్కువ చేస్తారనుకున్నారేమో, కానీ సో స్వయంగా చంద్రబాబు నాయుడిని అక్కడ భూమి ఇచ్చిన రైతులు కూడా ఓడించారు. దెన్ ఆ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజావేదిక కూల్చేసిన తర్వాత ఆయన తీసుకున్న అతి భయంకరమైన నిర్ణయం ఏదంటే 3 రాజధానుల నిర్ణయం. అమరావతిని వద్దంటూ 3 రాజధానులని ముద్దంటూ ఆయన తీసుకున్న నిర్ణయం. తీసుకున్న రోజు నుంచి పోనీ కర్నూలులో ఒక రాయన్న పెట్టాడా, ఒక సిమెంట్ అన్న వేసాడా అంటే అది లేదు. సరే ఇక వైజాగ్లో మాత్రం ఎండోర్మెంట్ భూముల దగ్గర నుంచి తమకు అందిన కాడికి ఆ స్థాయిలో వైజాగ్ని దోచుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే పోనీ అమరావతిని ఆరో శాసన రాజధాని అన్నారు. పట్టుమని 10 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన పరిస్థితి అయితే లేదు. అది కౌరవ సభగా మార్చేశారు. ఇక ఆ రోజు నుంచి అమరావతి రైతులు దీన్ని వ్యతిరేకించారు, రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. ఇంకా ఎన్నోసార్లు నేను చెప్తా ఉన్నాను ఈ మాట. ఎందుకంటే ఇది ఒక రాజరిక వ్యవస్థనో రాజ్యమనో అనుకుంటే ఏ రాజు కూడా తన ప్రజలు పక్క నుండి ఏడుస్తూ ఉంటే ఆయనకి శోభనివ్వదు ఆ రాజ్యం అనేది, సుభిక్షంగా ఉండదు ఆ రాజ్యం. మన పెద్దలు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. సో అలాంటిది ఎప్పుడు కూడా అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళని ఇంకా హింసించి వేధించి వాళ్ళని ఏడిపించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉండేవాళ్ళు. ఆఖరికి పోలీసులతో వాళ్ళని తన్నించిన పరిస్థితి, వాళ్ళు యాత్రలు చేస్తే అడ్డుకున్న పరిస్థితి, కేసులు పెట్టిన పరిస్థితి. 1 కాదు 2 కాదు, కొల్లలు వాళ్ళకి ఇంటింటికి ఓ కథ ఉంది, మనిషికి ఓ చరిత్ర ఉంది అక్కడ. మనం కదిలిస్తే ఇప్పటికీ వాళ్ళు ఆ చేదు అనుభవాన్ని, ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ని మర్చిపోలేరు అక్కడ రైతులు. అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇక అమరావతి రైతులకు భయపడి ఆయన పరదాలు కట్టుకొని మరీ పర్యటన చేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారైనా సరే వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇదిగో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, మీరు యాక్సెప్ట్ చేయండిను, ఈ నిర్ణయం వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారనో అడిగిన పరిస్థితి లేదు ఆయన. జనం అంత క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారనే ఒక అహంకారం జగన్మోహన్ రెడ్డిని అమరావతిని సర్వనాశనం చేసేలాగా చేసింది. పాపం ఇప్పటికీ చాలామంది ఫ్యామిలీలో కొంతమంది కోల్పోయారు ఈ టెన్షన్తోని, ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటికీ ఆ బాధల నుంచి వాళ్ళు కోలుకోలేకపోతూ ఉన్నారు. మానసికంగా కూడా టెన్షన్ పెట్టారు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి.
దెన్ అవన్నీ ఇవన్నీ కూడా శాపాలే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ శాపాల రూపంలో ఆయనకి తగిలినాయి. ఈరోజు 11 సీట్లకే పరిమితం అయ్యారు. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత పోల్తో వాళ్ళు స్వాగతం చెప్పారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత రిలీఫ్ వచ్చి ఉండిద్ది వాళ్ళకి, ఎంత రిలాక్స్ అయి ఉంటారో అని. ఈరోజు మరో 40,000 ఎకరాలు కావాలని చంద్రబాబు నాయుడు అడుగుతుంటే మేము ఇవ్వమని ఎవరూ చెప్పట్లే. ముందు ఇచ్చిన వాటి విషయంలో మాకు ఒక క్లారిటీ, కంపెన్సేషన్ విషయంలో క్లారిటీ ఇస్తే మేము మిగతాది ఇవ్వడానికి కూడా సిద్ధమని చెప్తా ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఈ విషయం చెబుతూనే ఉన్నారు. 3 ప్రాంతాలు ఆమోదించి ఈరోజు కూటమిని అధికారంలోకి తీసుకొచ్చాయి. కూటమి నినాదమే అమరావతి రాజధాని. సో అంత క్లియర్ కట్ మ్యాండేట్ వచ్చింది ఈరోజు కూటమికి. అయినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళా అమరావతి మీద విషం చిమ్మే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. వేశ్యల రాజధాని అంటూ కూడా మాట్లాడిచ్చారు తన టీంతోని. సో అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలనేది ఆ పార్టీ నేతల ఆవేదన. ఎందుకంటే మొండిగా ముందుకెళ్తే ముక్కు బగిలిపోయే పరిస్థితులు ఉన్నాయి అమరావతి విషయంలో. ఒక పక్క అంత డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు అమరావతిలో భూములు ఎక్కడున్నాయనే క్వశ్చన్ నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి భూములకి రెక్కలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో పోయినా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోవాలనేది ఆ పార్టీ నేతల ఆవేదన. చాలామంది జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టుకుని ఈరోజు ఈ విషయంలో కన్విన్స్ చేస్తున్నారు. అమరావతి విషయంలో మనం తప్పు చేసిన కారణంగానే 11 సీట్లకు పరిమితమయ్యాం, లేకుంటే కనీసం ఒక 40 సీట్లన్నా మనకు వచ్చుండేవి అనేది చాలామంది ఈరోజు మదన పడతా ఉన్నారు ఆ పార్టీలో. జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో ఎలాగైనా కన్విన్స్ చేయాలని ఆ పార్టీ నేతలు సీరియస్గా ఎఫర్ట్ పెడతా ఉన్నారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కన్విన్స్ అవుతారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.